ఎవరికి ఎంత వస్తే అంత. అర్థమైందా? ఇప్పుడు అమ్మాయి పిల్లలు పుట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఈ కొలత బట్టే ఈ కొలతకి ఇస్తాం కనుక మనకి కోసం ఆలోచించాల్సిన పని లేదు. తక్కువ పెట్టుకోవాలా ఎక్కువ పెట్టుకోవాలనేది మన ఈ లూజ్ ప్రకారం మన నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని 4 భాగాలు చేసాం, దానికి 3 ఇంచెస్ యాడ్ చేసాం. ఎలాస్టిక్ పెట్టేటప్పుడు అది సాగాలి కదా, దానికోసం ఇక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్ అనేది కింద చేసుకున్నాం. 11.5. ఈ 11.5కి మళ్ళీ ఒక 2.5. ఇది కిస్తా మనం మొన్న ప్లాజా కుట్టాం కదా, స్కేల్ మరి మేడం 4 ఫోల్డింగ్స్ అయినా ఇవి 2 ఫోల్డింగ్స్ అయినా మనం మళ్ళీ దీన్నే బేస్ చేసుకొని సెకండ్ కూడా తీస్తాం. అందుకే ఇక్కడ మనం 4 ఫోల్డింగ్స్ 4 మడతలే పెట్టాలి, కౌంట్ చేసుకోవాలి. ఇది 2.5 తీసుకున్నాం కిస్తా కోసం. ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ తీసుకొని కిస్తాకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో 14.5. 14.5లో హాఫ్ 7.5కు మార్క్ చేయండి. ఇదే 14.5 సారీ 7.5. 7.5 ప్లస్ ఖర్చుకు 1 ఇంచ్ అనమాట. 7.5 మళ్ళీ ఆఫ్ చేయండి. 3.30. 3.30 ఒక మార్కు. అంటే ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ మళ్ళీ దీనికి సెంటర్గా ఒక లైన్, అటు 3.30 ఒక లైన్, ఇటు 1 ఇంచ్ ఖర్చు, ఇటు 1 ఇంచ్ ఖర్చు. కింద ఒకసారి చెప్పు. స్కేల్ అదే లూజులు కట్ చూడండి అమ్మ పైన ఉంటుంది పొడుగు వస్తుందేమో అది. ఆ స్కేల్తో ఒకసారి ఏంటంటే కింద ఒకసారి బ్లాక్ స్కేల్ లెగ్ కట్ అన్నారని లెక్కరు అన్నారని తీసుకున్నాను. పెన్సిల్ కట్ కాదు, డిజైన్స్ కరువా లూజ్ వచ్చేస్తుంది బాగా, దీంతో అది తీయాలి. స్కేల్ కంపల్సరీ ఉంది కదా, స్కేల్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ 2 ఇంచెస్ అనేది మన ఎలాస్టిక్ తీసుకొని ఉంచాం. అక్కడి నుంచి 39 ఇంచెస్ మార్క్ చేసాం. మళ్ళీ కింద ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ ఉంచాం. మన నడుము లూజ్ ఎంతో తీసుకొని దానికి 3 ఇంచెస్ కలిపి మార్క్ చేసాం. ఇక్కడ ఎంత మార్క్ చేసామో కిస్తా కోసం సేమ్ అంతే మార్క్ చేసాం. దానికి మళ్ళీ 2.5 ఉంచుకొని కిస్తా రౌండ్ మార్క్ చేసాం.
ఇప్పుడు ఎక్కడైతే కిస్తా రౌండ్తో పాటు మొత్తం వచ్చిన దాంట్లో మెజర్మెంట్ ఇప్పుడు మొత్తం లైన్ గీసుకున్నాం కదా, ఇందులో ఆఫ్, ఈ ఇందులో ఆఫ్ 7:15 ఆ 7:15ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఇందాక మార్క్ చేసింది వదిలేయండి. అన్ని చోట్ల 7:15 ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూసుకోండి. కాబట్టి ఇది సెంటర్కి రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 7:15ని 7:15లో సగం అంటే 3:30 ఒకవైపు, అదే 3:30 మళ్ళీ దానికి ఆపోజిట్. అది 7:15కి మిడిల్లో ఉండిపోవాలి. మిడిల్లో ఉండిపోవాలి. ఆ మిడిల్ మార్క్కి అటు ఇటు దాన్ని డివైడ్ చేయాలి. మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం, అంటే మన కుట్టు కోసం. ఇటువైపు 1 ఇంచ్ ఉంచాలి, అటు ఇటు 1 ఇంచ్ ఉంచేయాలి ఖర్చు కోసం. మన లైన్ అనేది కూడా ఇక్కడికి వస్తుంది కదా. బ్లూ ఇవ్వండి. ఇది ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మన ఈ లైన్కి ఖర్చు లైన్కి ఇది కలవాలి. ఈ ఫ్యాంట్కి మాత్రం స్కేల్ కంపల్సరీ ఉండాలి. ఈ 1 ఇంచ్ అనేది ఖర్చులో వెళ్ళిపోద్ది కదా, మనకు కుట్టు అనేది ఇక్కడ వస్తుంది, ఇది ఖర్చులో వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడి నుంచి స్కేల్ అటు తిప్పి దీనికి కలుపుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ కూడా తీసాక మీకు చూపిస్తాను. ఓకే సార్, నాలో మార్కర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకు వేయకూడదు అనేది ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ దానికి కష్టపడాల్సిన పని ఉండదు, కానీ ఎవరికైనా కింద 2 జాయింట్ చేసుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు పై దానికన్నా కిందది ఇంకో 2 ఇంచెస్ ఎక్సెస్ తీసుకోవాలి. చాలు, ఇంకా 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి కదా. పని చేయి, కింద నువ్వు కూడా జాయిన్ చేసుకో. కింద ఇలా అయితే అవుతుందేమో అనుకుంటున్నాను.
ఇది అనేది అటు పెట్టి అది ఇటువైపు పెడితే కొంచెం షేప్ తగ్గుతుంది కదా. క్రాస్ వస్తుంది. అట్లా కదా. ఇది అటు పెట్టడం చూద్దాం. ఎలా నడుము సరిపోతుంది ఎలా కదా. ఫుల్ ఇలా నడుము cross సరిపోతుంది. చెప్తారేమో ఇక్కడ కదా. జాయిన్ చేసుకుంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలండి. ఫ్రంట్ కన్నా బ్యాక్ 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలి. పైన జాయిన్ చేయొద్దు. జాయింట్ కావాలి అంటే 2 ఇంచులు ఎక్కువ ఉండాలి కదా అని పైన జాయింట్ చేయొద్దు. అందుకే కిందనే జాయింట్ చేసుకోవచ్చు. ఎవరికైనా మ్యాక్సిమం కింద జాయింట్ పడుతుంది. ఈ 2 ఇంచులు 2 మీటర్ల పీస్లో ఈ 2 ఇంచెస్ జాయింట్ చేసుకుంటారు. పైన 2 ఇంచెస్ దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఇది మనం క్రాస్ కట్ చేస్తాం, తర్వాత మార్కింగ్ చెప్తాను. ఇది 2 ఇంచెస్ ఉంచాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మొత్తం మనకు ప్రతి చోట 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. అలా అయితే కరెక్ట్గా వస్తుంది. మామూలుగా 2 ఇంచెస్ అని గీసేసుకోవచ్చు, కానీ మార్క్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. రెండు ఒకసారి ఎందుకు వద్దు అన్నాను అంటే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువ ఉంటుంది. ఏంటి స్కేల్ పైన పెడుతున్నట్టు. అర్థమైందా? ఇది 2 ఇంచెస్ ఎక్కువ, మొత్తం అంతా 2 ఇంచెస్ ఎక్కువ. ఇప్పుడు ఇది ఎందుకు 2 ఇంచెస్ ఎక్కువ అనే చెప్తున్నాను. మన ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా వచ్చింది, బ్యాక్ పార్ట్ సీట్ ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు మనకి పెన్సిల్ కట్ అన్నప్పుడు ఏముంటుందంటే మనం ప్యాంట్లు వేసుకునేటప్పుడు జీన్ ప్యాంట్స్ మామూలు ప్యాంట్లు ఎలా వేసుకుంటున్నారో, సపోజ్ మగవాళ్ళు కుట్టే ప్యాంట్లు అయినా సరే ప్యాంట్స్ మామూలుగా కుట్టడానికి ఇస్తారా, ప్యాంట్లు కుట్టేటప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ అదే కాన్సెప్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఎందుకు ఎక్కువ అంటే సీట్ అనేది ఉంటుంది, సీట్ ఎత్తుకుంటుంది. సేమ్ ఇదే సైజులో తీసుకుంటే ఇక్కడ మనకు పట్టేస్తుంది. ఈ 2 ఇంచెస్ ఎందుకు అంటే ఆ సీట్ ఎక్కువ ఉండడం, ప్లస్ ఏంటంటే మనం కూర్చున్నప్పుడు వంగినప్పుడు ఎలాస్టిక్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మెజర్మెంట్ తీసుకుంటాం అంటే అది మనం వంగినప్పుడైనా కూర్చున్నప్పుడైనా ఇది కిందకి జారిపోతుంటుంది. మీరు లెగ్గిన్స్ కూడా కొన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు, కిందకి జారిపోతుంటారు. అలా జారకుండా ఉండడం కోసం ఇది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని క్రాస్ చేస్తాం. ఈ సైడ్స్ వచ్చే ప్లేస్లో పైకి ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి దానికి సమానం అయిపోతుంది అన్నమాట. కేవలం ఈ వెనక్కి మాత్రమే ఈ 2 ఇంచెస్ క్రాస్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి దీనికి సమానం అయిపోతుంది. ఇది ఎందుకంటే హలో పాకెట్ చెప్తాను. ఈ పాకెట్ చెప్తే ఆటోమేటిక్గా మీరు డ్రెస్సుల్లోడైనా పాకెట్స్ కుట్టుకోవాలనుకున్నా, ఇంకేది కుట్టేటప్పుడైనా ఈ పాకెట్ వల్ల ఆటోమేటిక్గా మీకు పాకెట్ వస్తుంది కుట్టుకోవడం అనేది. ఇది మనకి ఈ సైడ్స్ అంటే ఇప్పుడు ఇవి వచ్చినవన్నీ సైడ్లు వస్తాయి, ఈ సైడ్స్ మాత్రం హైట్ ఉంటాయి. సెంటర్ పాయింట్ ఒక్క నిమిషం, ఇది మన వైపు అటువైపు సెంటర్ ప్లేస్ వచ్చిన దగ్గర 2 ఇంచెస్ ఎక్కువ కనిపించాలి. సైడ్స్ నార్మల్గా మనం దీంతో పాటు వచ్చేయాలి సమానంగా. ఇక్కడ ఎక్కువ అయితే మళ్ళీ ఇక్కడ మనం ఎగుడు దిగుడు అయిపోద్ది కటింగ్ కుట్టేయడం. అర్థమైందా? అలా కట్ చేయండి.
ఆ లైన్ మీద ఇలా కట్ చేసుకుంటే చాలు. డ్యాన్స్ చేసి ఇది అతికేటప్పుడు కూడా దేనికో సపరేట్గా అతికి తర్వాత ముందు కిస్తా నుంచి తీసుకొస్తాం. ప్రతిదానికి మనం ముందంతా కంప్లీట్ చేశాక కిస్తా దగ్గరికి వచ్చాం. ఇక్కడ కిస్తా ఫస్ట్ అతుకుతాం. టూ అండ్ హాఫ్ ఇంచెస్ పీస్ తీసుకొని రెండింటికి అతుక్కు. ఫస్ట్ కుట్టేది ఈ పార్ట్కి ఈ పార్ట్ కుట్టేస్తాం. దీనికి కూడా దీని పార్ట్ దీనికి కుట్టేస్తాం. ఈ క్రాస్ ఉన్న వైపు ఫస్ట్ కుట్టి ఇస్తారు. క్లాస్ దగ్గర ఇలా కుట్టేస్తాం. ఓన్లీ కిస్తాల వరకు ఇది కుడతాం. ఈ రెండు కుట్టాక కిస్తా మధ్యలో అతుకుతాం. ఫోన్ స్విచ్ ప్రతిదానికి సైడ్ నుంచి అతుకుతాం. అంటే ఇప్పుడు సైడ్స్ ఉన్నాయని ఇప్పుడు సైడ్ ముందు అతికాం. ఆ కిస్తా కుట్టాక మధ్యలో నుంచి ఆ కిస్తా అతుకుతాం. ఆ తర్వాత పైనుంచి ఇది కుట్లు వేసుకొస్తాం. దీనికి పాకెట్ పెట్టాక అప్పుడు దారం తెచ్చుకొని ఎక్కువ